రైట్ పవన్, గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు టీటీడీ తిరుమలకి సంబంధించి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి మొత్తం కూడా అపాస్పాలైందని చెప్పొచ్చు. మేము మొత్తం కూడా తక్కువ రేటుకి కోట్ చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడ ఆలోచించలేదు అని చెప్పొచ్చు. మనకి ధర తక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా నాణ్యత అనేది తగ్గిపోతుంది. సో ఆ విషయం మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. సో నాణ్యత పోయినా పర్వాలేదు అని చెప్పేసి మేము తక్కువ తీసుకుంటున్నామని చెప్పి అందరికీ గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ విధంగా వ్యవహరించింది. దీనికి సంబంధించి మొత్తం కూడా రాజకీయ విశ్లేషకులు ఎక్కడికక్కడ అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికోసమే ఈ విధంగా వ్యవహరించారు అని చెప్పేసి ఓవరాల్ గా ఇట్లా ఈ విధంగా అయితే అర్థమవుతోంది. ఒకవైపు నాణ్యత తగ్గడం, ఇంకోవైపు మరి మాకేంటి అనే ఉద్దేశంతో కూడా, అంటే ఏదైనా టెండర్ ఎవరికైనా ముట్ట చెప్తే దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా చాలా ఖజానాకు గండి కొట్టినటువంటి పరిస్థితులు. ఈ విధంతో పూర్తిగా కూడా ఈ క్వాలిటీ తగ్గిపోయినటువంటి విషయం కనిపిస్తా ఉంది. చూస్తే టీటీడీ అధికార యంత్రాంగం గత 5 ఏళ్లలో అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానమే శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో కొంపముంచింది. ఇక నాణ్యత పరీక్షలకు టీటీడీ యంత్రాంగం తిలోదకాలిచ్చింది. ముడి సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్ సామర్థ్యాన్ని పెంచే విషయంపైన దృష్టి సారించలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా గత ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వంలో టీటీడీ నిధుల వ్యయం తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం కోసం చేసిన ప్రయోగం వికటించింది. కాంట్రాక్టర్లు తక్కువ ధర కోట్ చేసి నాసిరక ముడి సరుకులు సరఫరా చేశారు. దానివల్లే శ్రీవారి ప్రసాదాల రుచి, సువాసన, నాణ్యత ఘోరంగా దెబ్బతిన్నాయన్న ఆరోపణలున్నాయి. తిరుమలలో రోజువారీ సగటున 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. వాటి తయారీకి రోజుకు సగటున 11,000 కిలోల నెయ్యి వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం టీటీడీ భారీ పరిణామంలో టెండర్ల ద్వారా నెయ్యిని సేకరిస్తుంది. తిరుపతిలో మార్కెటింగ్ విభాగం గోదాముల్లో నెయ్యి నిల్వ చేస్తారు. తిరుమలలో 77,000 కిలోల నెయ్యి మాత్రమే నిల్వ చేసే సదుపాయం ఉంది. 5 ట్యాంకర్లలో ఈ నెయ్యిని స్టోర్ చేస్తారు. ఇక ఈ నెయ్యి వారం రోజుల పాటు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత తిరుపతి నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటారు. నెయ్యి సరఫరాకు టెండర్ ఖరారు కాగానే గతంలో టీటీడీ నిపుణులైన అధికారుల బృందాన్ని తొలుత సరఫరాదారులకు చెందిన డైరీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు పంపేవారు. ఇక వారికి అంత పరిణామంలో నెయ్యి తయారు చేసి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా పరిశీలించేవారు. సరఫరాదారును నాణ్యత విషయంలో అఫిడవిట్ తరహాలో సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు గుజరాత్లోని NGBL నుంచి సర్టిఫికేట్ తెచ్చి టీటీడీకి సమర్పించేవారు. తర్వాత నెయ్యి తిరుపతి చేరగానే మార్కెటింగ్ విభాగం గోదాముల వద్ద ఉన్న ల్యాబ్లో శాంపిల్స్ టెస్ట్ చేసేవారు. అక్కడ స్టోర్ చేసిన నెయ్యిని కొండపైకి పంపిన తర్వాత పైన కూడా ల్యాబ్లో శాంపిల్స్ టెస్ట్ చేసేవారు. ప్రాథమికంగా సంతృప్తి చెందాక లడ్డూల తయారీకి వినియోగించేవారు. మెటీరియల్స్ కలపడం జరిగింది. ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్, అదేవిధంగా పోర్క్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఫిష్ ఆయిల్, ఇవన్నీ కూడా కలిసాయని ల్యాబ్ పరీక్షల ద్వారా స్పష్టమైంది. అయితే టీటీడీ మాత్రం ఏదైతే పరీక్షలు నిర్వహించాలో ఈ నెయ్యిని తీసుకొచ్చేటప్పుడు సంబంధిత డైరీకి ఆ సామర్థ్యం ఉందా లేదా, అన్ని వేల లీటర్ల నెయ్యిని సరఫరా చేయగలుగుతుందా లేదా అనేది ఒక అధికారులు వెళ్లి ముందుగా అక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. అటువంటి విధానానికి గత 5 ఏళ్లలో తిలోదకాలు ఇచ్చినట్టుగా మనకు స్పష్టమవుతోంది. దీంతో పాటు పంపించిన నెయ్యిని కొండ కింద తిరుపతిలో ఒకసారి శాంపుల్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత కొండపైన కూడా మరోసారి శాంపుల్స్ టెస్ట్ చేస్తారు. వీటిలో కూడా కాంప్రమైజ్ అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం సగటున రోజుకి 11,000 కిలోలు నెయ్యి అవసరం అవుతుంది. 3 లక్షల లడ్డూలు రోజుకి తయారు చేస్తారు. దీంతో 77,000 కిలోల నెయ్యి మాత్రమే తిరుమలలో స్టోర్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇది వారం 10 రోజులకు మించి సరిపోదు. అలాంటి సమయంలో నెయ్యిని ఎప్పటికప్పుడు ప్రొక్యూర్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా అధికారులు గత 5 ఏళ్లలో స్పష్టమైనటువంటి ప్రణాళిక ఏమీ లేకుండా పోయింది. దీంతో ఇష్టానుసారంగా నెయ్యిని సేకరించారనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. తక్కువ రేటుకి నెయ్యి ఇస్తున్నారని చెప్పి
కొన్ని ఏఆర్ డైరీ లాంటి సంస్థలకు దాన్ని కట్టబెట్టారు. దీంతో రీసెంట్ గా ఆ డైరీ నుంచి వచ్చినటువంటి ఒక 4 ట్యాంకర్లను పరిశీలించినప్పుడు నెయ్యి నాసిరకంగా ఉందని తేలడంతో వాటిని తిప్పి పంపించిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు భక్తుల నుంచి గడిచిన 4-5 ఏళ్లుగా అనేకమైన ఫిర్యాదులు, లడ్డు నాణ్యత పడిపోయింది, లడ్డు చూడగానే వచ్చే సువాసన లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు భక్తుల నుంచి వస్తున్నాయి. రీసెంట్ గా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా శ్యామలరావు ఎవరైతే ఉన్నారో ఈవో ఆయన కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఆ 4 ట్యాంకర్లు పరిశీలిస్తే అసలు వాస్తవం బయటపడింది. దీంతో దీన్ని ఇమీడియట్ గా గుజరాత్ లో ఉన్న ప్రపంచ స్థాయి ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో ఫారెన్ మెటీరియల్స్ ఉన్నాయని తేలడంతో ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. కక్కుర్తిపడి అంటే రేటు తక్కువ చేస్తున్నాం అని ప్రభుత్వం కక్కుర్తిపడి అదేవిధంగా తమ గొప్ప కోసం అని చెప్పి శ్రీవారి లడ్డూను అపహాస్యం చేసిందనే ఆరోపణలు అయితే బాగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని కూడా విజిలెన్స్ నివేదికలో కూడా ఇంతకుముందు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కావచ్చు, అన్న ప్రసాదాల నాణ్యత దెబ్బతినడంపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. దాంట్లో కూడా ఇవే విషయాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తిరుమలలోనే ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయాలని గతంలో బోర్డు 2 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేయాలని కూడా అనుమతి పొందినప్పుడు కూడా దాన్ని ఏర్పాటు చేయలేదు. చివరకు 75 లక్షలు తాము స్పాన్సర్ చేస్తామని చెప్పి యంత్రాలను విరాళంగా ఇచ్చేందుకు గుజరాత్ కు చెందిన ఎన్డీడీబీ ల్యాబ్ ముందుకు వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో ముందుకు వెళ్ళలేదు. మొత్తం వ్యవహారం వెనక ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కక్కుర్తి పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ విషయం పైన తీవ్రంగా అయితే పరిశోధన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏఆర్ డైరీ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లు కూడా సరిగా లేవని వెనక్కి తిప్పి పంపిన తర్వాత దీన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది జూలై 22నే కూటమి సర్కార్ వచ్చాక. మరోవైపు ఈ ఏఆర్ డైరీ ఫ్రూట్స్ ఇచ్చేటువంటి నెయ్యి 320 రూపాయలకి ఇవ్వడం అతి తక్కువ ధరకు, అంటే ఆవు నెయ్యి ఆ ధరకు ఇచ్చారంటే దాంట్లో ఏదో మెటీరియల్ కలుస్తుందనే విషయాన్ని ఎందుకు గుర్తించలేదు అనేది కూడా అనుమానం ఉంది. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితోనే మాత్రం గత కొంతకాలంగా లడ్డూలు తయారు చేస్తుండడంతో ఇప్పుడు ఫిర్యాదులు కూడా దాదాపు తగ్గిపోయాయని టీటీడీ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది.